హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. మన ఇండియన్ ఆర్మీ 78 చూపించేశారు మన పాకిస్తాన్ మన తాయాదులందరికీ కూడా. నేను రాత్రి అకస్మాత్తుగా దాడులు జరిపి 30 మంది ఉగ్రవాదులను అయితే హతం చేశారండి మన ఇండియన్ ఆర్మీ అయితే. నిజంగా చాలా చాలా హ్యాపీ అండి. ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను, మన ఇండియా ఎందుకు ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద అని చెప్పేసి. నిజంగా ఈ వార్త మాత్రం దేశానికి చాలా శుభవార్త. మాత్రం నైట్ 1:44 కల్లా దాడి అయితే జరిపారు మన ఇండియా వాళ్ళు. ఉగ్ర స్థావరాల మీద మాత్రమే, ప్రజలకు మాత్రం ఎలాంటి హాని అయితే కలిగించలేదు పాకిస్తాన్ వాళ్ళకి. అది మన ఇండియాకి ఉన్న పవర్ఫుల్ ఏంటో చూపించారు. నిజంగా చాలా గ్రేట్ అండి. అటు అమాయక ప్రజలకు కూడా ఏం కాకుండా ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేశారు. నిజంగా చాలా చాలా గ్రేట్ మన మోడీ గారు, మన ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే చేసేసాయి. నిజంగా ఫుల్ హ్యాపీ అండి. అసలు 10 రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు నాకు. నిజంగా అసలు ఏం చేయలేకపోతున్నాము మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పి చాలా బాధపడ్డా. నిజంగా ఇప్పుడైతే పొద్దున ఈ వార్త వినగానే ఈరోజు ఫుల్ అయితే హ్యాపీగా అనిపిస్తూ ఉంది. 30 మంది ఉగ్రవాదులు చంపేయడం అంటే మామూలు విషయం కాదు. అటు మళ్ళీ ప్రజలకు కూడా ఏమీ కాకుండా సక్సెస్ఫుల్గా ఈ దాడి అయితే చేశారు. దీన్ని దాడి అనడం తప్పు, కానీ ఇదొక ఇంకా అనర్థకది. నిజంగా ఫుల్ హ్యాపీ, ఫుల్ మీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. నిజంగా ఈ వార్త మాత్రం మార్నింగ్ వినంగానే ఈరోజు అసలు అన్నం కూడా ఇంకా తినబుద్ధి కావట్లేదు. నిజంగా చాలా హ్యాపీ, కడుపు నిండిపోయిందండి. నిజంగా ఎంత హ్యాపీ అండి, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఇండియన్గా పుట్టినందుకు కూడా చాలా గౌరవంగా ఉంది. నిజంగా చాలా అసలు దీని అందరి కారణం మన మోడీ గారు. చాలా పద్ధతిగా చాలా క్లియర్గా చేశారు ఈ దాడి కూడా. ఎవరికి ఏం హాని కలిగించకుండా ప్రజలకి అట్లా బ్యాడ్ నేమ్ రాకుండా గవర్నమెంట్కి, మన ఇండియాకి. నిజంగా మన ఇండియాకి కూడా సపోర్ట్ చేస్తున్న ఇజ్రాయెల్ కానీ, రష్యాకి కానీ, అమెరికా కానీ, ఇటు చాలా దేశాలు సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నాయి. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క దేశానికి కూడా మా ఇండియాకి సపోర్ట్ చేసినందుకు మా సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుందని కూడా మేము చెప్తా ఉన్నాము. అసలు ఎప్పుడైతే మన ఇండియా ప్రతి ఒక్క దేశానికి కూడా సాయం చేయడానికి ముందుగా ఉంటుంది, అలాంటి మన దేశానికి హాని కలిగిస్తూ ఉన్నారు ఈ లుచ్చాగాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. నిజంగా ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎంత సాయం చేశామంటే, మనం బంగ్లాదేశ్ నా కొడుకులు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ముందుకెళ్ళాలి. పాల్తిగాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. మామూలు విషయం అయితే కాదు, మన ఈరోజు పండుగ చేసుకోవాల్సిన విశేషమే ఇది మాత్రం. మన వాళ్ళు దాడి చేసి వాళ్ళని చంపేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా 100 కిలోమీటర్ల లోపలికి దూసుకెళ్ళి మిసైల్ వాళ్ళ మీద దాడి చేశాయి. చాలా చాలా గ్రేట్ అండి. మన ఇండియా దెబ్బ ఏంటో నా కొడుకులు చూపించామని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా మెసేజ్ చేయండి.